మీకు ఆల్రెడీ విని విని బోర్ కొట్టేసింది. కిటీ వ్లాగ్స్ ఇదే లాస్ట్లోనే, ఇంకా కిటీస్ అయిపోతున్నాయి. దిస్ ఈజ్ ద లాస్ట్. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 5 days. ఇది అది 5th second జరిగింది, మాది ఇది 7th అనమాట. ఎందుకంటే కొంతమంది ఉండట్లేదు, ఎక్స్ట్రా చాలా ఇష్యూ వల్ల ఎక్కువ గ్యాప్ లేకుండా చేసేస్తాం. ఇదే లాస్ట్. ఇది థీమ్ వచ్చేసి ట్విన్నింగ్ అనమాట. అంటే పార్ట్నర్స్ ఉన్నాం కదా మేము ఎవరైతే చేస్తున్నామో, సో పార్ట్నర్స్ ట్విన్నింగ్. సో ఇద్దరు సేమ్ డ్రెస్, ఓకే ఏదో ఒకటి. సో చూసారు కదా, బ్లాక్ అండ్ వైట్ శారీ. ఇలా అయితే నేను రెడీ అయిపోయాను. ఎలా ఉంది నా లుక్? ఇది మీరు ఆల్రెడీ నా నాంపల్లి వ్లాగ్ చూసుంటే అందులో ఉంటుంది. ఇదిగోండి, ఇలా ట్విస్ట్ చేసి, అండ్ కనిపిస్తుందా, ఇలా చిన్న దీన్ని ఏదో అంటే ఫిష్ బ్రెడ్ ఏదో బ్రెడ్ ఇలా అయితే ఒక సైడ్కి వెళ్ళా అనమాట. ఎలా ఉంది నా లుక్? నచ్చిందా? నా దగ్గర ఉన్న బ్లౌజే మ్యాచ్ చేసేసాను. శారీ నా దగ్గర, రాధిక దగ్గర సేమ్ శారీ ఉందన్నమాట. సో అందుకని ఇంకా దీంట్లోనే వెళ్ళిపోతున్నాం. చూడాలి ఈ శారీ, కొంచెం స్టిఫ్ శారీ ఎలా ఉంటుందో. ఎలా ఉంది నా లుక్? అయిపోయింది, రెడీ అయిపోయాను, వెళ్ళిపోవడమే. సండే ఒకటి. సో సండే మార్నింగ్ 7కి నేను లేచాను ఈసారి ఫస్ట్ టైం. అన్ని పనులు అయితే ఫినిష్ చేసేసుకున్నాను. లంచ్ కూడా అయిపోయింది, సండే కదా, నాన్ వెజ్ స్పెషల్ మటన్ వండాను. అయిపోయింది కుకింగ్. పిల్లలు కూడా వచ్చేసారు. సో వాళ్ళకి లంచ్ పెట్టేసి, వాళ్ళ ముగ్గురికి లంచ్ పెట్టేసి నేను వెళ్ళిపోవడమే అయిపోయాను. అక్కడికి వెళ్ళాక నా కంప్లీట్ లుక్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, నేను రాధిక రెడీ అయిపోయాం. సేమ్ శారీ కట్టుకున్నా. బ్లాక్ अश्विक ओके ओके या मनीषा उधर जाओ ना. हाँ कपल्स साथ ही रहना है आज. ओके ओके इलागा इधर होस्ट ఓకే. ఇదిగోండి నా కంప్లీట్ లుక్ అనమాట. సో ఇది కొంచెం స్టిఫ్ సారీ కదా, ఏదో కొంచెం లావు ఉన్నట్టు అయితే నాకు అనిపించింది. బట్ ఓకే, ఇదిగోండి ఇద్దరం ఆల్మోస్ట్ మ్యాచింగ్ అయితే అయ్యాం కదా. సో అందరూ కూడా పర్ఫెక్ట్ అంటే డ్రెస్సెస్ పర్చేస్ చేశారు వాళ్ళ దగ్గర లేకపోతే, ఎందుకంటే ఇద్దరి దగ్గర సేమ్ అయితే ఉండవు కదా. బట్ మేమైతే ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇది శారీ 2 years బ్యాక్ ఏమో తీసుకున్నాం. కానీ అసలు యాక్చువల్గా ఈ శారీ నాకు నచ్చక కొన్నాను, కానీ నచ్చక నేను అట్లా వదిలేసాను అనమాట, ఏం చేయలేదు. బట్ ఈ కిట్టి కోసం ఓకే కడదామని చెప్పి నేను తీసి ఫాల్స్ అవి వేయించాను. బట్ కట్టుకున్నాక ఓకే శారీ కొంచెం స్టిఫ్ ఉన్నా నాకు లుక్ అయితే నచ్చింది. ఐ మీన్ ఆ బ్లౌజ్ అండ్ ఆ జ్యువెలరీ ఎట్లయినా బ్లాక్ అండ్ వైట్. जू को ट्रांसफर करो बनी को क्रॉप करके भेजेंगे, है ना. बन्नी तो रेगुलर है, किट्टी रेगुलर बॉय. యా ఇదిగోండి సింధు వాళ్ళ ఇంట్లో బుల్లి కోడి పిల్లలు కూడా ఉన్నాయన్నమాట, అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ హౌస్, వాళ్ళ డెకార్ ఇలా చేశారు. అండ్ వాళ్ళ హౌస్లో నాకు ఈ దేవుడి మందిరం చాలా ఇష్టం అట, అందుకే ఒక చిన్న బిట్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తే వాళ్ళు వెల్కమ్ డ్రింక్ పిస్తా, పిస్తా మిల్క్ షేక్ ఏదో అనొచ్చు, పిస్తా ఫ్లేవర్ అయితే బాగుంది. చూసారా వసంత గులాబీ రేకులు కూడా వేసిన, అదే ఆ గులాబీ రేకులు వచ్చి తినచ్చా అని నేను అడుగుతున్నాను. యా తినేసాం. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ गेम्स लोग వెళ్ళిపోదాం రండి. पहला राउंड में रैंप वॉक. ओके सबको रैंप वॉक करना है. दूसरा गेम में ना हम ना थोड़े चिट्स है खोलना है, उसमें क्या आएगा वो करना. डांस है तो डांसिंग डायलॉग, लेकिन विनर कैसे विनर जो भी आएगा वो करना है. हाँ नहीं बोले तो रोल प्ले. नहीं डिनर को डिनर ना हम ना प्लेट पर चिप्स देंगे सबको. आप ना आपके हिसाब से जिसको 10 में जितना बॉक्स देना है दीजिए. हम बाद में काउंट करके अंदर आप ही सब भाग में फिर ये हम आप लोग को दे देंगे, फिर आप अपने हिसाब से मार्क्स लो और फिर ऐड करो. हां ठीक है. अगर कितनी जगह टीवी बंद करो, आप जज करो. मैं वीडियो लेंगे ना तो कुछ कॉपीराइट आ जाएगा, अभी मुश्किल है. ठीक है. యా ఈ గేమ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టెడ్గా కూడా ఉంది. యాక్చువల్గా అందరూ అయితే ర్యాంప్ వాక్ చేయాలి, అందరికీ ఒక్కొక్క చిట్స్ తీసుకోవాలన్నమాట. వాళ్ళు తీసుకున్నాక ఏమొచ్చితే వాళ్ళు చేయాలి. చూసారా నాకు డాన్సింగ్ వచ్చింది, నాకు ఇంకొక 2 మెంబర్స్కి డాన్సింగ్ వచ్చింది. చూసారా రాధికకేమో టంగ్ ట్విస్టర్స్ ఒక 2-3 పీపుల్కి వచ్చాయి. అండ్ మదర్ ఇన్ లాలా యాక్ట్ చేయాలని, ఇంకా మదర్ ఇన్ లాలా గాసిప్ చేయాలి. నో
ఇలా ఒక్కొక్కరికి డిఫరెంట్ వచ్చాయి. చూసారా, నాకు డాన్సింగ్ వచ్చింది. ఎక్కువ క్లిప్పింగ్ అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే మీరు నా డ్యాన్స్ చూసి భయపడకూడదు కదా, అందుకని సేఫ్ సైడ్. ఇంక ఇదిగోండి, ఒకళ్ళు 1 బై 1 ర్యాంప్ వాక్ చేస్తూ వాళ్ళకి ఏదైతే సెగ్మెంట్ వచ్చిందో చేయాలని అది చేయాలన్నమాట. చేసేసాక అందరికీ ఒక్కొక్క క్లిప్ పేపర్ ఇచ్చారు, అందరి నేమ్స్ రాసి. సో మార్క్స్ వేయాలన్నమాట. 5 మార్క్స్ ఫర్ ర్యాంప్ వాక్ అండ్ 5 మార్క్స్ ఫర్ వాళ్ళు ఏదైతే చేశారో ప్లే చేశారో అది. సో చెయ్యాలి, దానికి మార్క్స్ వేసాక హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు విన్నర్. చూసారా, ఇక్కడ శుభ గాసిపింగ్ అనమాట. సో గాసిపింగ్ హెల్పింగ్ కోసం సుచిని కూడా తీసుకువెళ్ళింది. కొన్ని లైక్ గాసిపింగ్ అండ్ మదర్ ఇన్ లా యాక్టింగ్ అవి కొన్ని అయితే మంచిగా ఫన్నీగా నవ్వుకున్నాం. ఇక్కడ సుచికి టంగ్ ట్విస్టర్ వచ్చింది, ఇలా ఒక్కొక్కరికి డ్యాన్స్, అలా మస్త్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఈ గేమ్ ఫన్గా ఉంది, కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఒక్కొక్కరు పర్ఫామ్ చేయాలి కదా అందరూ. సో ఇదిగోండి, పూజ డ్యాన్స్ చేస్తుంది. పూజ, పింకీ అండ్ నాకు, మా ముగ్గురికి డ్యాన్స్ అయితే వచ్చింది. ఇదే హైలైట్ అనమాట. చూసారా, క్రీమ్ కలర్ వేసుకున్న ప్రియాంకకి మదర్ ఇన్ లా గెటప్ అదిరిపోయింది. నా వాయిస్ అయితే పోయిందండి కొంచెం, బేరిట్. ఓకేనా, ఇది రాధిక ర్యాంప్ వాక్ చేసి ట్వంక్ ట్విస్టర్ వచ్చింది. ఇలా అందరూ మంచిగా ఫన్ అండ్ ఎంజాయ్ అయితే చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ గేమ్ అయిపోయాక సెకండ్ గేమ్ ఓకే, నార్మల్ది అండ్ మీరు రొటీన్ అనమాట. 30 సెకండ్స్ టైం అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇదే 30 సెకండ్స్ టైంలో ఎన్ని బిందీస్ అయితే స్టిక్కర్స్ తీసి మనం ఫోర్ హెడ్ మీద పెట్టుకుంటాం వాళ్ళు విన్నారు. నేను అందులోనూ విన్ అవ్వలేదు, ఇందులోనూ విన్ అవ్వలేదు. ఇందులో నేను 5, విన్నర్ ఏమో 8 పెట్టుకున్నారనమాట. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇదే లాస్ట్ కిట్, ఇంకా గేమ్స్ లేవు, విన్నింగ్ లేదు. ఇక ఫస్ట్ దాంట్లో కూడా నేను జస్ట్ 2-3 మార్క్స్తోనే, 4-5 మార్క్స్తోనే లూజ్ అయ్యానులేండి. ఎవరు అశ్విని విన్ అయ్యింది ఆ గేమ్లో అయితే. ఇందులో అయితే అంజు హై స్టిక్కర్స్ పెట్టుకుంది. ఓకే, ఈ 2 గేమ్స్ అయిపోయాక మన ఇంపార్టెంట్ ఫేవరెట్ ఫుడ్కి అయితే వచ్చేసాను. ఇదైతే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా మీల్స్ పెట్టేశారనమాట. పర్ఫెక్ట్ ఆథెంటిక్ సౌత్ ఇండియా మీల్స్ అనొచ్చు. సో నేను అదే గోల చేస్తున్నమాట, సండే నన్ను నాన్ వెజ్ తినకుండా వెజ్ తినిపిస్తున్నారు మీరు అని వాళ్ళతో నాకు గోల చేస్తున్నాను. 3:30 అయిపోయింది తెలుసా, ఫుల్ స్టార్వింగ్ అనమాట మేమందరం. ఇదిగోండి, మీల్స్ అయితే పులిహోర, అప్పడాలు, గోంగూర పచ్చడి, అది వంకాయ కూర అండ్ వడ, సాంబార్, వైట్ రైస్ అండ్ స్వీట్కి ఏం పెట్టారు, రవ్వ లడ్డు ఇవి పెట్టారు. కోర్స్ పెరుగు. ఇదిగోండి, మజ్జిగలో మిరపకాయలు చూపిస్తున్నాను, మన సౌత్ ఇండియా స్పెషల్ కదా. అందరూ ఇంకేంటంటే వడ్డించి పెట్టడం లేదు, జస్ట్ మిడిల్లో టేబుల్ పెట్టి చుట్టూ చైర్స్ పెట్టేశారు, తినేయడం అంతే. अभी सब ये लोग फुड तीसवा सेल्फ सर्विस कर रहे हैं, सब लोग आप लोग भी स्टार्ट हो जाओ। हाँ करेंगे, इसीलिए हमने ये सेटअप लगाया है। सब लोग मिलके लौकी भी है क्या? लौकी भी है, प्याज ఇదిగోండి, లాస్ట్ డిజర్ట్కి అయితే వాళ్ళు కుల్ఫీ ఇచ్చారు. కుల్ఫీ చూసిన వెంటనే అందరి ఫేసెస్ బ్రైట్గా అయిపోయాయి అనమాట. చూసారు, అందరూ హ్యాపీగా కుల్ఫీ అయితే తింటున్నాం. యాక్చువల్గా నాకు అప్పుడే జస్ట్ తగ్గుతున్న థ్రోట్ ఇన్ఫెక్షన్ని మర్చిపోయి నేనైతే కుల్ఫీ తినేసాను. కక్కుర్తి ఏం చేస్తాం, తిన్నాక నా రోజు నైట్ మళ్ళీ నాకు థ్రోట్ పెయిన్ వచ్చింది. తిన్నాక గుర్తొచ్చింది, అయ్యో నాకు థ్రోట్ పెయిన్ ఉంది కదా అని. ఇంటికి వెళ్ళాక నైట్ అయితే థ్రోట్ పెయిన్ వచ్చింది. మళ్ళీ నార్మల్ హాట్ వాటర్, గార్గ్లింగ్ ఇవన్నీ అయితే చేసాం. ఏం చేస్తాం, తప్పట్లేదు అసలు. అండ్ నెక్స్ట్ అయిపోయాక రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. రిటర్న్ గిఫ్ట్ అయితే చూడండి మీరు. फोटो फ्रेम बनवा दिए। वाओ यार, दिखाओ एक बार, दिखाओ वीडियो में. आगे लास्ट की दिखाइए। थैंक यू. साढ़े 6 बजे निकलो। 10 days. कितने दिन? नंदू ने बोला था तुझे घर करे। बाय. हाँ सुची बाय बोलो. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయిపోయాక మెయిన్ గేమ్ విన్నర్స్కి అయితే వాళ్ళకైతే మెయిన్ గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. నేను తీసుకోలేదు ఈసారి. ఓకే, బాయ్ బాయ్. ఫ్లయింగ్ కేసా
బాయ్ 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 ముందు బాయ్ చెప్పు ఓకే బాయ్ 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 ఓకే కాసేపు ఇదిగో మా కిట్టి అయిపోయి రిటర్న్ గిఫ్ట్ ఇది ఇచ్చారు బాగుంది కదా ఇది మా కిట్టి పార్టీ ఫోటోనే బాగుందండి ఫోటో మా కిట్టి పార్టీలో అందరూ అందంగా ఉన్నారని చెప్పి ఎవరు మా సాత్విక ఈరోజు మా అపార్ట్మెంట్లో ఎవరు ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు చిన్నగా ఈవెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలకి కొన్ని ఈవెంట్ అయితే కండక్ట్ చేశారనమాట లైక్ గేమ్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ డ్యాన్సింగ్ అలా యాక్టివిటీస్ అన్ని సో సాత్వి నీకు వచ్చిందా డాన్స్కా ఓకే మా సాత్వి సుహి ఇద్దరికి కలిపి డ్యాన్స్కి బాటిల్ వచ్చిందంట కంగ్రాట్స్ నాకేం రాలే గేమ్స్లో మీకు వచ్చింది ఓకే బాయ్ బాయ్ ఇంకా అయిపోయినాయి కిట్టి వీడియోస్ ఓకే నాన్న ఇది లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఎలా ఉంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ ఓకేనా అండ్ బాయ్ బాయ్ ఫర్ ద కిటీ వీడియోస్ చిన్న పాజ్ అంతే బాయ్ బాయ్